ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సంధ్య వాలకం చూస్తుంటే వాళ్ళమ్మతో కలిసి కోడలిగా ఈ ఇంటికి నటించడానికే వచ్చారనిపిస్తుంది. అంతేకాని అత్తారింట్లో భర్తతో కలిసి కాపురం చేయడానికి వచ్చినట్టు లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారేంటి? అమ్మో, ఈ సీన్లోకి నేను వెళ్ళకపోతే నా కూతురు ఈ ఇంటి కోడలు కాదన్న నిజం బయటపడిపోయేలా ఉంది. వెళ్ళి అడ్డుకట్టు వెయ్యాలా? ఏయ్, ఏందమ్మే ఇవన్నీ అడగడానికి నువ్వెవరో? అసలు నీకేం హక్కుండది? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, మీ వియ్యపురాలికి బాగా తెలుసు. ఆమెను అడగండి, నా గురించి అన్ని వివరాలు చెప్తారు. ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన ఇక్కడితో వదిలేస్తాను అని అనుకోకండి. నా ప్రశ్నలకి సమాధానం దొరికే వరకు శోధిస్తూనే ఉంటాను. ఏందమ్మి నువ్వు శోధించేది సాధించేదే? మీరు దాస్తున్న నిజం ఏదో ఒకరోజు బయటికి తీస్తాను. అదేంది వదినా, మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని నిలదీస్తా ఉండదు? దీనికి మధ్య ఆ చైర్మన్ పదవి వచ్చేసరికి కొత్తగా కొమ్ములు మొలిచాయిలే, అందుకే ఊరికే మనుషుల మీదకి దూకుతోంది. నాకు కొమ్ములొచ్చాయో లేక మీరు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చేందుకు వీళ్ళిద్దరూ మన ఇంటికి వచ్చారో అన్ని బయటికి తీస్తాను. ఏంటే తెగ ఎగిరి పడుతున్నావు? నేనేం తప్పు చేశాను అసలు? ఎందుకలా భుజాలు తడుముకుంటారు? నన్ను మీ ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపాలా అనే ఆలోచన పక్కన పెట్టి మీ కొడుకు జీవితం బాగుండాలంటే ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ముందు అది ఆలోచించండి. ఇంతకు ముందు సింధుని కాదు నేను, మీరు ఏమన్నా ఏం చేసినా పడి ఉండడానికి. ఈ నాటకంలో ఎవరెవరిది ఏ పాత్రో, ఎవరు దీనికి దర్శకత్వం వహిస్తున్నారో మొత్తం కనిపెడతాను. అమ్మే, బిందుకి పూర్తిగా అనుమానం వచ్చేసి ఉండదు అని కనిపెట్టేస్తుందంటావా? ఆ బిందు సాన తెలివైందే, ఒక్క మాటతో యశ్ మందు తాకుండా మాన్పేసించుండది. అమ్మే, యష్ తాగినా తాగకపోయినా మన కొరిగే మంచే లేదే పిచ్చి మొహమా? అమ్మే, ఏదైతే ఏమైందమ్మే, ఆ బిందు వల్ల మారాడా లేదా? నా భయం కూడా అదేనమ్మే. ఒకవేళ తెలుసుకుంటే మళ్ళీ యష్ జీవితంలోకి భార్యగా ఈజీగా అడుగు పెడుతుంది. అప్పుడు మనం మన ఇంటికి తిరుగు ప్రయాణం కట్టాల్సిందే అమ్మే. అంత దూరం రాణిస్తానా నేను? యష్ మారితే నీ వల్ల మారాలే కానీ సింధు వల్ల మారితే మనకెట్ట అంటే ఉపయోగం ఉండదు. ముందు నాకు ఈ విషయం చెప్పమ్మే, యష్ నిన్ను ప్రేమిస్తున్నాడా? కనీసం నువ్వంటే ఇష్టమైనా ఉండదా? ఆ విషయం నాకు కూడా తెలియదమ్మే. ముందు నువ్వు యష్ని నీ వల్ల వేసుకునే పనిలో ఉండు. ఇప్పటి వరకు సింధుకి యష్ మీద కోపమా అసహ్యమా అనేది తెలీదు, కానీ యష్కి దగ్గర అవ్వాలనే ఉద్దేశం తనకు లేదని తన మాటలను బట్టి అర్థమవుతా ఉండదే. అదే సింధు మళ్ళీ తన భర్త మనసు గెలుచుకోవాలని అనుకుందో, పొరపాటున తనకు ఆలోచన వచ్చిందో, ఇక దాన్నెవ్వరూ ఆపలేరు.
రేయ్, నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు నా మాట పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏమైందమ్మా? సంధ్యకి దూరంగా ఉండకరా, అప్పుడప్పుడు భర్తగా తనతో కలిసి సరదాగా ఉండరా అంటే విన్నావా? నా వల్ల కాదు అన్నావు. మీ విషయంలో ఆ సింధుకి అనుమానం రానే వచ్చింది. ఎన్ని మాటలందో తెలుసా? ఏమంది? నీ కొడుకు గాని కోడలు గాని ప్రేమగా కలిసి ఉండటం, కలిసి భోజనం చేయడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి కాపురం చేసినట్టుగా లేదు అంటూ నన్ను చాలా మాటలని నిలదీసింది తెలుసా? అంతేకాదు, అసలు ఈ నాటకంలో ఎవరెవరు ఏమేం పాత్రలో ఎవరు దీనికి దర్శకత్వం వహిస్తున్నారా అని కనిపెడతాను అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చిందిరా. నా మాట వినరా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. సంధ్యతో కాస్త క్లోజ్గా ఉండరా. అమ్మా, సింధుకి భయపడి నాకిష్టం లేకుండా, నా అభిప్రాయాలకి సంబంధం లేకుండా అలా వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండమంటే నేను ఎలా ఉండగలనమ్మా? నా వల్ల కాదని నీకెన్నోసార్లు చెప్పాను. ఆ సంధ్యని పిల్లల తల్లి వరకే ఉంచు, నా దాకా తీసుకురాకమ్మా. ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు ఆ విషయంలో నన్ను ఫోర్స్ చేయకు. అదే నీ నిర్ణయం అయితే నీ పిల్లలు నీకు దూరం అయిపోతారు. నువ్వు సంధ్య భార్యాభర్తలు కాదు, మీకు పెళ్లి కాలేదు అన్న నిజం సింధుకి తెలిసిన మరుక్షణం రిషి శశి సంధ్య పిల్లలు కాదు, తన పిల్లలే అన్న నిజం కూడా సింధుకి తెలియటం ఖాయం. ఇక నీ ఇష్టం. అమ్మి, బిందు షాక్ కుళ్ళుకునేలా నాకు ఒక ఐడియా వచ్చిండది. అదేంటంటే వద్దు, చెప్పకు. మనం చెప్పి చేసిన ప్లాను ఏది వర్కౌట్ అయి ఉండలా. అందుకని నువ్వు నాకేది చెప్పకు. అదేదో చేసి చూపించు చాలు. అట్నమ్మి, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. నీ ఐడియా పని చేస్తే అప్పుడు నీ తెలివితేటలు చూసి అభినందిస్తాను. అట్నమ్మి, పద. అమ్మా బిందు, నువ్వు ఆఫీస్కేనా వెళ్ళేది? అవునండి. వెళ్లేదారిలో పిల్లల్ని స్కూల్ దగ్గర దించేసి వెళ్ళమ్మా. నేను వాస్తవ దగ్గరికి వెళ్ళి రావాలి. అలాగేనండి. యశ్ ఫోన్ నీకెందుకమ్మే? నా ప్లాన్ లో మెయిన్ క్యారెక్టర్ ఇదే. అబే, నీ ఫోన్ మర్చిపోయిండవా? సారీ అబ్బి, కాలు స్లిప్ అయిపోయింది. అది పర్లేదు.
సంధ్య, దెబ్బేమన్నా తగిలిందా? కాలు బాగా నొప్పిగా ఉంది అబ్బే. ఇక్కడ అక్కడే అక్కడ పైన. ఇక్కడ ఇక్కడ అక్కడ కాదబ్బే, ఇంకొంచెం పైన. ఇక్కడ కాదు, ఇంకొంచెం పైన. ఇక్కడ ఇంకొంచెం పైన. అమ్మా, వెళ్ళి జండు బాంబు తీసుకురా. అలాగే. పర్లేదు, నా కూతురికి తెలివితేటలు పుష్కలంగా ఉండాయి. అల్లుడి గారి చేత కాళ్ళు కూడా పట్టించుకుంటా ఉండాది. అబ్బే, నొప్పిగా ఉంది. నొప్పి. ఇప్పుడు ఎలా ఉంది సంధ్య? నొప్పి తగ్గిందా? లేదబ్బి, ఇంకాస్త నొప్పిగానే ఉండదు. రే యష్, హాస్పిటల్కి తీసుకెళ్లరా? ఏం సంధ్య, హాస్పిటల్కి వెళ్దామా? నువ్వు నాకు తోడుగా ఉంటావు కదబ్బే. నీకు దెబ్బ తగిలి బాధపడుతుంటే నీ పక్కన ఉండకుండా నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను చెప్పు? రా, హాస్పిటల్కి వెళ్దాం. బాగానే నటిస్తూ ఉండాది. రిషి, ఇంకా ఎంతసేపు? స్కూల్కి టైం అవుతుంది. అయిపోయిందమ్మా. నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. రిషి రా, పద. అబ్బి మనసులో చోటు సంపాదించేసినట్టే. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అబ్బే, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారన్నావా? మా అమ్మ తీసుకెళ్తుంది. అమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు రిషి. హలో, నేనేమన్నా నీ డ్రైవర్ని అనుకుంటున్నావా? దర్జాగా వెనక్కి కూర్చున్నావు. వచ్చి ముందు కూర్చో. పిల్లల్ని స్కూల్ దగ్గర దించి ఆఫీస్కి వెళ్దాం. నువ్వు చెప్తే నేను వినాలా? రిషి, శశి, అమ్మాను, ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. మీరు కార్ దిగండి. మరి మమ్మల్ని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు అంకుల్? మా నాన్నకు ఫోన్ చేసి చెప్తాను, ఆయన మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపుతారు. త్వరగా దిగండి. నువ్వెందుకు దిగావు?
నువ్వు ఆఫీస్కి వెళ్ళు, పిల్లల్ని స్కూల్ దగ్గర నేను డ్రాప్ చేసి వస్తాను. మీటింగ్ ఉంది. తెలుసు, నేను టైంకి వస్తాను. ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం అంత ఇంపార్టెంటా? అవును, పిల్లల కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం. అంత బాగానే ఉంది కానీ చివర్లోనే ట్విస్ట్ ఇచ్చాడు. చివర్లో ఆయన వచ్చి ట్విస్ట్ ఇచ్చుండాడు కానీ ఎట్టా ఉందమ్మీ నా యాక్టింగ్? బిందు చూస్తుండగా యష్కి ఎంత దగ్గరైపోయానో చూసావా? ఓకే అమ్మే, పర్వాలేదు. కానీ ఇది సాల్దో. నువ్వు యష్ని కౌగిలించుకునే స్థాయికి వెళ్ళాలా. సింధు మనసు ఇరిసేయడం కంటే నువ్వు యష్ మనసులో స్థానం సంపాదించుకోవాలా. యష్కి నీ వాల్యూ ఏంటో తెలిసి రావాలా. ఈ తూరి అట్లాంటి ఐడియా వస్తే వెంటనే అమలు పరిచయమే. నీకు నా హెల్ప్ కూడా ఉంటుంది. అట్నే అమ్మి, నేను ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తా ఉండా. రిషి, శశి, అను స్నాక్స్ లంచ్ బాక్స్లో పెట్టాను, మర్చిపోకుండా తినండి. అలాగే అమ్మా. రిషి, ఏంటి కేశవ్? రేపు నా బర్త్డే. అలాగా? నువ్వు రిషి ఇద్దరు నా బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. నాకు డౌటే, కానీ మీరు రారు. అదేంటి, వస్తామని చెప్తున్నారు కదా. లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డే పార్టీకి రిషి వాళ్ళని పిలిచానంటీ, కానీ వీళ్ళు రాలేదు. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు నా బర్త్డే పార్టీకి రాలేదని నేను చాలా ఫీల్ అయ్యాను. డోంట్ వరీ, ఈసారి నీ బర్త్డే పార్టీకి మిస్ అవ్వకుండా వస్తారు. నిజంగా పంపిస్తారా ఆంటీ? కన్ఫర్మ్గా పంపిస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా రావాలి. అలాగే కేశవ్, అమ్మ చెప్పింది కదా, తప్పకుండా వస్తాం. సరే. రిషి, లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి ఎందుకు వెళ్ళలేదు మీరు? ఎలా వెళ్తామమ్మా? ఏంటి ప్రాబ్లం? డైరీనే ప్రాబ్లం. కేశవ్ బర్త్డే పార్టీకి వెళ్దామంటే డాడీ ఏమో ఆఫీస్ వర్క్ ఉంది, బిజీగా ఉన్నారని అంటున్నారు. డాడీ మా కోసం అస్సలు టైం ఇవ్వరమ్మా. ఈసారైనా పంపిస్తారో లేదో? మీ డాడీతో నేను మాట్లాడతాను. ఎలాగైనా సరే నాన్న నువ్వే ఒప్పించాలమ్మా. అలాగే. బాయ్ ఫ్రెండ్. బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీటింగ్ స్టార్ట్ చేద్దామా? నేను మళ్ళీ వేరే మీటింగ్ అటెండ్ చేయాలి, టైం లేదు. యష్, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే వాస్తవ కంపెనీ చైర్మన్ ఇంకా ఆఫీస్కి రాలేదు మేడం. తన కోసమే నేను వెయిటింగ్. అదేంటి, నేను ఈ మీటింగ్కి అటెండ్ అవుతున్నానని తనకి తెలీదా? తెలుసు మేడం. తెలిసి కూడా ఎందుకంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడే కాదు మేడం, తను ఎప్పుడు అసలు కరెక్ట్గా ఉండట్లేదు. తనతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అయినా సరే
మీకోసం మీ ప్రాజెక్ట్ కోసం అడ్జస్ట్ అవుతున్నాను. యష్ తనకోసారి కాల్ చేయి. లిఫ్ట్ చేయట్లేదు మేడం, ఇంకోసారి ట్రై చేస్తాను. హలో, ఇదేంటి యష్ కాల్ చేసి వెంటనే కట్ చేశాడు? లిఫ్ట్ చేయట్లేదు మేడం. నో రెస్పాన్స్ మేడం. టైం సెన్స్ లేని ఇలాంటి వాళ్ళతో కలిసి వర్క్ చేయడం కొంచెం కష్టమే మేడం. తను చేసి నేను చేస్తే తను కట్ చేస్తున్నాడేంటి? ఈ ప్రాజెక్ట్ నుంచి నిన్ను డ్రాప్ చేయడమే నా టార్గెట్. ఆగో, రిషి, మీరేం బాధపడకండి, షాపింగ్కి మనం వెళ్దాం. నేను చెప్పిన పని ఏమై ఉండదే? పని జరిగిపోయింది మేడం, పిల్లలు మా దగ్గరే ఉన్నారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.